హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుకట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఐయుఐ చేసే విధానం గురించి తెలుసుకుందాము. నార్మల్గా ఐయుఐ పద్ధతి అనేది ఎలా ఉంటుంది అండ్ ఈ ప్రొసీజర్ అనేది మీకు ఒకవేళ సజెస్ట్ చేశారు అంటే దీనికన్నా ముందు ఎటువంటి కేర్ అయినా తీసుకోవాలా అండ్ ఈ ప్రొసీజర్ రోజు ఏం చేయాలి, ప్రొసీజర్ తర్వాత ఎటువంటి కేర్ అనేది తీసుకోవాలి, ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. సో నార్మల్గా ఐయుఐ ప్రొసీజర్ అనేది మీకు సజెస్ట్ చేశారు అంటే ఇది వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ ప్రొసీజర్. అది చాలా సింపుల్ అయిన ప్రొసీజర్ అండ్ ఒక ఆఫీస్ ప్రొసీజర్ మాత్రమే. దీనికి మీరు ఎటువంటి అడ్మిషను ఇవన్నీ ఏమీ ఉండవు. నార్మల్గా మీరు ఆఫీస్కి వెళ్ళినట్టుగా హాస్పిటల్కి వెళ్ళి ఆ ప్రొసీజర్ చేయించుకొని మళ్ళీ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ముందు ప్రిపరేషను అంటే నార్మల్గా ఎలా ఉంటుంది, ఐయుఐ ప్రొసీజర్కి వెళ్ళాలి అంటే యూజువల్గా ట్రీట్మెంట్ అనేది డేట్ వచ్చిన 2వ రోజు నుంచి మొదలవుతుంది ఆడవారికి. దీంట్లో మెయిన్గా చాలామందికి మనకు యూజువల్గా స్టిమ్యులేటెడ్ సైకిల్సే చేస్తాం. అంటే మనము ఎగ్ పెరగడానికి అన్నట్టుగా వాళ్ళకి కొంచెం మెడికేషన్ అనేది ఇచ్చి కంట్రోల్డ్గా ఎగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మనం ట్రాక్ చేసుకొని ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అరౌండ్ 34 to 36 hours తర్వాత వీళ్ళకి ఐయుఐ అనేది చేస్తాం. బట్ కొందరు అడిగేది ఏంటి అంటే మాకు ఎటువంటి మెడికేషన్ అనేది వద్దు, బట్ వి స్టిల్ వాంట్ టు గో ఫర్ ఐయుఐ. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మనం ఏమి మెడికేషన్ పెట్టకుండానే న్యాచురల్గా వీళ్ళకి ఎగ్ గ్రోత్ ఎలా జరుగుతుంది అనేది స్కాన్స్లో ట్రాక్ చేసుకుంటాం. బట్ వీళ్ళల్లో వచ్చే డ్రాబ్యాక్ ఏంటి అంటే డైలీ మనము స్కాన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది యాంటిసిపేట్ చేయడానికి. సడన్గా ఒకరోజు ఎగ్ రిలీజ్ అయిపోయింది అంటే మనకు కరెక్ట్గా టైమింగ్ అనేది మ్యాచ్ కాదు. కాబట్టి ఆ టైమింగ్ అనేది చేసుకోవడానికే వి గో ఫర్ స్టిమ్యులేటెడ్ సైకిల్, లేదంటే అట్లీస్ట్ హెచ్సిజీ ఇంజెక్షన్ అన్నా ఇచ్చి మనము ఆ ప్రొసీజర్ని టైం చేసుకుంటాం. దాని తర్వాత నార్మల్గా వీళ్ళు ఐయుఐ కన్నా ముందు భార్యాభర్త కలవచ్చా లేదా అనేది సెకండ్ క్వశ్చన్. సో వీళ్ళల్లో నార్మల్గా మీరు పీరియడ్ ఫినిష్ అయిన తర్వాత కలవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. బట్ ఐయుఐ ప్రొసీజర్ అయ్యే ఒక్క ముందు రోజు మాత్రము అబ్స్టినెన్స్ అనేది మెయింటైన్ చేస్తే కొంచెం మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి. ఎందుకంటే ఆ రోజు శాంపిల్ ఇవ్వడానికి వాల్యూమ్ అనేది సరిపోతుందా లేదా అనేది డౌట్ ఉంటుంది. అందుకు ముందు రోజు ఒక్కటి మాత్రం అబ్స్టినెన్స్ అనేది మెయింటైన్ చేస్తే బెటర్. లేదు అన్నా కానీ ప్రాబ్లం ఏమీ ఉండదు. అంటే నార్మల్ కౌంట్ వాళ్ళకి యూజువల్గా అంత ఇష్యూస్ అనేవి ఏమీ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు ఐయుఐ ప్రొసీజర్ రోజు నార్మల్గా మీరు హాస్పిటల్కి రావచ్చు. తర్వాత హస్బెండ్ అనేది శాంపిల్ ఇచ్చిన తర్వాత శాంపిల్ ప్రిపరేషన్కి అరౌండ్ 1.5 hour టైం అనేది పడుతుంది. ఆ లోపల వైఫ్కి అనేది మనము ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది ట్రాక్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఆ ప్రొసీజర్ అనేది ఇంకా శాంపిల్ ప్రిపేర్ అయిపోయింది, ఇప్పుడు ప్రొసీజర్ చేస్తున్నాము అంటే యూజువల్గా సక్సెస్ అనేది స్కాన్ గైడెడ్ ద్వారా చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అంటే మనము ఎక్కడ వరకు కరెక్ట్గా శాంపిల్ అనేది డ్రాప్ చేయాలి. ఇప్పుడు బ్లైండ్గా మనము ఐయుఐ క్యాథెటర్ అనేది యూట్రస్ లోపలికి పంపించినప్పుడు కొన్నిసార్లు లోపలికి వెళ్ళడం అనేది ఇష్యూస్ అనేవి ఉంటాయి. అంటే నెగోసియేషన్ దగ్గర ఏమైనా యూట్రస్ పొజిషన్ అనేది పట్టి, పొజిషన్స్ అంటే యాంటీవర్టెడ్ ఉంటుంది, రెట్రోవర్టెడ్ ఉంటుంది. సో వీళ్ళల్లో మనకి క్యాథెటర్ మనము ఏ విధంగా లోపలికి వెళ్తున్నాము అనేది స్కాన్ ద్వారా చూసుకొని పర్టిక్యులర్గా దాన్ని కరెక్ట్ పొజిషన్లో డ్రాప్ చేసినప్పుడు కూడా ఎటువంటి ఇంజురీస్ అనేవి కాకుండా అప్పుడు మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. స్కాన్ గైడెడ్ అంటే మనకి ఎందుకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి? క్యాథెటర్ మనం ప్రాపర్గా ప్లేస్ చేస్తున్నాం, ప్రాపర్గా నెగోసియేషన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనము ఎండోమెట్రియంకి ఎటువంటి ఇంజురీ అనేది కాకుండా లోపలికి వెళ్తున్నాం. ఏమవుతుందంటే మినిమల్ ఇంజురీస్ అనేవి లోపల అయినా కానీ సక్సెస్ అనేది డ్రాప్ అవుతుంది. అందుకు మనం స్కాన్ గైడెడ్ చేసినప్పుడు ఇలాంటివన్నీ మనము కాకుండా చూసుకోవచ్చు. తర్వాత ఈ ప్రొసీజర్ అనేది అంటే మనం లోపల శాంపిల్ అనేది డ్రాప్ చేసిన తర్వాత ఒక 15 to 20 minutes ఆ లేడీని మనము సేమ్ పొజిషన్లో పడుకొని ఉండమంటాం. అయిపోయాక నెక్స్ట్ తను వెళ్ళి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇమీడియట్గా మేము వాష్రూమ్కి వెళ్ళొచ్చా లేదా, యూరిన్ పాస్ చేయొచ్చా లేదా అనేది చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే మీరు ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక 15 minutes తర్వాత నార్మల్గా మీరు యూరిన్ అనేది పాస్ చేయొచ్చు. చేస్తే శాంపిల్ బయటికి లీకేజ్ అవుతుందా అనేది సెకండ్ డౌట్. శాంపిల్ అనేది యూజువల్గా మనం ఐయుఐ ప్రొసీజర్లో వేసేది మీ యూట్రైన్ కెపాసిటీ కన్నా కొంచెం జనరల్గా ఎక్కువగానే ఉంటుంది. సో లీకేజ్ అనేది ఆ రోజంతా మీకు
మీకు కొంచెం కొంచెం మినిమల్ ట్రికల్ లాగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం అనేది లేదు. మీకు వెళ్ళాల్సిన శాంపిల్ అనేది ఆల్రెడీ మీరు మనం ప్రొసీజర్ అనేది చేసిన తర్వాత మీరు ఆ టేబుల్ పైన 15 to 20 minutes పడుకొని ఉన్నప్పుడే ఆ వీర్యకణాలు అనేవి ఫాలోపియన్ ట్యూబ్ వరకు వెళ్ళిపోతాయి. సో అక్కడ మీరు ఎటువంటి యాక్టివిటీ చేసినా కానీ దాని రిలేటెడ్ సక్సెస్ అనేది ఏమీ ఉండదు. దాని గురించి భయపడాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి పనులు అనేవి అవాయిడ్ చేయాలి అనేది చాలామంది అడుగుతుంటారు. సో మీరు స్ట్రెన్యూస్ యాక్టివిటీ అంటే బరువులు మోయడాలు ఇలాంటివి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలా అనేది అడుగుతారు. ఏమీ అవసరం లేదు బెడ్ రెస్ట్. మీరు నార్మల్గా ఎలా అయితే చేసుకుంటున్నారో అదే విధంగా నెక్స్ట్ పని అనేది చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ట్రావెల్ చేయాలా లేదా అనేది ఇంకొక క్వశ్చన్. ట్రావెలింగ్ కూడా చేసుకోవచ్చు, అక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ తర్వాత వచ్చేసి ఎటువంటి ఫుడ్ అనేది తీసుకోవాలి ఆఫ్టర్ IUI ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మీరు నార్మల్గా హెల్దీ డైట్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఏమన్నా అవాయిడ్ చేయాలా? అవాయిడ్ అనేది అంటే యూజువల్గా ఒక పపాయ అండ్ పైనాపిల్ తినొద్దు అని అన్నట్టుగా అంటాం అనమాట. సో దీనికి ఏంటి అంటే యూజువల్గా ఈ ఫ్రూట్స్లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. పపాయ అనేది కూడా జనరల్గా రా పపాయాలో ఉంటాయి అన్నమాట. ఏమవుతుంది అంటే కొంచెం యూట్రస్ కాంట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. దానివల్ల ఇవి అనేది అవాయిడ్ చేయమంటాము. సో ఇవి కాకుండా మీరు ఎటువంటి ఫుడ్ అనేది తీసుకున్నా కానీ ఏమి సమస్య అనేది ఉండదు. నెక్స్ట్ మెడికేషన్కి వచ్చేసి ప్రొసీజర్ అయిన తర్వాత జనరల్గా ప్రోజెస్ట్రాన్ సపోర్ట్ అనేది పెడతాం. సపోర్ట్ అనేది మీకు ఆ మెడికేషన్ అనేది తీసుకున్నప్పుడు సరిపోతుంది. తర్వాత టెస్ట్ అనేది ఎప్పుడు చేసుకోవాలి? ప్రొసీజర్ అయిపోయాక మీకు మెడికేషన్ అనేది ఇస్తాం. ఆ మెడికేషన్ అయిపోయిన తర్వాత టెస్ట్ అనేది చేసుకోవచ్చు. జనరల్గా ఎర్లియస్ట్ అనేది ఎప్పుడు చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకు వచ్చేసి అట్లీస్ట్ డేట్ అయినా స్కిప్ అవ్వాలి. అంటే మీ పీరియడ్ అనేది ఫస్ట్కి ఉంది అంటే ఆ ఫస్ట్ అయినా కానీ దాటి ఉంటే బెటర్ అని అన్నట్టుగా అంటాం. లేదు మనకి జనరల్గా ఏమవుతుంది అంటే చాలామంది పేషెంట్స్కి IUI ప్రొసీజర్ అనేది చేసుకున్న తర్వాత వాళ్ళకి కొంచెం క్యూరియాసిటీ అనేది ఉంటుంది. మాకు పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అనేది చూసుకోవడానికి. సో అలాంటి కేసెస్లో ఎర్లియస్ట్ అంటే మనము ప్రొసీజర్ అయ్యాక మినిమం 14 days అయినా కానీ ఆగాలి. ఆ 14 days తర్వాత టెస్ట్ అనేది చేసుకుంటే కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఎర్లీగా చేసుకున్నా కానీ మనకి రిజల్ట్స్ అనేవి అంత ప్రాపర్గా ఉండవన్నమాట. అందుకు ఎర్లియస్ట్ అంటే అట్లీస్ట్ 14 days ఆర్ మీ డేట్ అయినా కానీ స్కిప్ అవ్వాలి. ఈ రెండిట్లో మీరు ఏది విధంగా చూసుకున్నా కానీ ప్రాబ్లం ఏమీ లేదు. సో ఈ విధంగా IUI ప్రొసీజర్ అనేది మీకు సజెస్ట్ చేశారు అంటే మీరు ఎటువంటి ఇన్హిబిషన్స్ అనేవి లేకుండా ఈ ప్రొసీజర్కి అనేది వెళ్ళొచ్చు. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటి అంటే సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంటుంది? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సక్సెస్ అనేది IUI ప్రొసీజర్లో అరౌండ్ 15 to 20% అనేది ఉంటుందండి ఒక సైకిల్లో. అండ్ ఇంత చిన్న ప్రొసీజర్కి ఎటువంటి పెద్ద ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోకుండా ఇంత సక్సెస్ ఉంటుంది అంటే అది చాలా మంచి సక్సెస్ రేటు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇది కాన్సిక్యూటివ్గా చేసుకుంటున్నారు, ఒక 2-3 సైకిల్స్ కంటిన్యూస్గా చేసుకుంటున్నారంటే క్యూములేటివ్ సక్సెస్ అనేది మనకి అరౌండ్ 30% వరకు వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇలా మీకు సజెస్ట్ చేశారంటే మీరు కంటిన్యూస్గా IUI సైకిల్స్ అనేవి చేయించుకోండి. అండ్ దీంతో మీకు గుడ్ రిజల్ట్ అనేది కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ.